సార్ మిమ్మల్ని అనుకుంటా. సూపర్ సూపర్ బాసు. ఏం పట్టా బాస్. సారీ సార్, ఇవాళ చాలు. రేపు మార్నింగ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తాను. అదే అదే లేదు సార్. గోకియా? వాడేవాడు? నువ్వే. గోకి అంటే గోల్ కీపర్, ఆ మాత్రం తెలీదు? మొత్తం గోకి ఏమిటి? గోకి దురద పుడితే గోకినట్లుగా. సరే, క్లాస్ ఎక్కువ గ్రౌండ్ మీద పడ్డావేంటి? ఎల్లుండా మా లీగ్ మ్యాచ్ ఉంది, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓహో, నీకు సంగతి తెలుసా? ఏమిటి? నేను ఫుట్బాల్ ఆడతాను. ఏమిటి ఫుట్బాలా? అదేం కాదు, నేనే గనక శ్రద్ధ వహించి ఏకాగ్రతతో పట్టుదలతో గురి చూసి కాలెత్తి ఒక్క కిక్కు ఇచ్చానంటే సమస్త కీళ్ళ నొప్పులకు వాడండి రబెక్స్. సలహా ఇచ్చా బానే ఉంది, నువ్వే కాస్త రబ్ చేయొచ్చుగా. ఎక్కడ? అక్కడే కాలు ప్లీజ్. విప్పచ్చుగా. ఏం చేస్తాం, కర్మ వసుదేవుడంత వాడికే తప్పలేదు. ఏమైంది? ఆంధ్ర లైన్ ఉగ్ర నరసింహమూర్తి గారు. ఎవరైనా? మా నాన్నగారు. బావగారు? హరే బావగారు, ప్లీజ్ నీకు దండం పెడతాను, ఈ వేళకి వదిలేసే. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మళ్ళీ కలుసుకోవడమా వంకాయ? చిలిపి. ఇదిగో ఇక్కడే ఇలాగే రేపు కలుసుకుందాం. వస్తాను. నాన్నగారు మార్కెట్ కా? అవును, ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా. నాకు చెప్తే నేను తీసుకొచ్చాను కదా. చెప్పడానికి నువ్వు ఎప్పుడింట్లో ఉంటావు గనక. ఎప్పుడు ఆ గ్రౌండ్ ఫుట్బాల్ అంతేగా. సంచి ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళండి, కూరలు నేను తీసుకొస్తాను. సరాసరి ఇంటికే వస్తావా? వచ్చేస్తాను నాన్నగారు. ఇంటికి వస్తావు, సరే. ఎన్నింటికి వస్తావు? 5 నిమిషాలు వచ్చేస్తాను. సరే. నాన్నగారు డబ్బులు. ఏరా నరసింహం? ఓ నువ్వా వెంకయ్య? చాలా కాలానికి. ఇదేమిటి సంచి పట్టుకు బయలుదేరావు? బజార్కి రా. నేను బజార్కనే బయలుదేరాను. దారిలో మా చిన్నబాబు కనబడి కూరలు తెస్తాను సంచి పట్టుకెళ్ళి. నీకేరా రామలక్ష్మణ్ లాంటి 4 కొడుకులు. నీకు మాత్రం ఏం తక్కువరా, ముత్యాల లాంటి 2 కొడుకులు. వాళ్ళు రామలక్ష్మణులు కారు, దుర్యోధన దుశ్శాసనులు. ఎవరి కొడుకులు వాళ్ళకి అలాగే అనిపిస్తారు. సరిగాని పెన్షన్ సరిగా అందుతుందా? నీకు అందుతోంది, అది రాబట్టి ఇలా నెట్టుకొస్తున్నాను. వస్తాను. అమ్మమ్మ, నువ్వు ఒక్కరివి ఇంత బరువు మొయలేదు. పర్వాలేదు. సరస్వతి, నువ్వు పొద్దుస్తమానం ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. మరి నీ ఆరోగ్యం ఏమవుతుందో కాస్త చూసుకోవాలి. ఇంటి పని వంట పని చేసుకోవటం కోడలకు అబ్బరమా మావయ్య గారు? ఇంట్లో ఇంకా 2 కోడలు ఉన్నారు, వాళ్ళు అక్కడ చెంబు తీసి ఇక్కడ పెట్టరే. పాప సుమతికి ఆ 2 పిల్లలతోనే సరిపోతుంది. రాధ ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇక ఇంటి పని ఏం చేస్తుంది? లక్ష్మీది, లక్ష్మి ఏమిటి నాన్నగారు? కాస్త వదిలికి సాయం చేయకూడదటమ్మా. ఒక్కరితి ఎంతకని సర్దుకుంటుంది? అది కాదు, లక్ష్మి వాకిలుడిచి ముగ్గులు పెట్టి ఇప్పటిదాకా ఏవేవో పనులు చేస్తూనే ఉంది మామయ్య గారు. వంట పనికి రాబోతే నేనే వద్దని కేకలేసి పంపించేశాను. చిన్నపిల్ల. చిన్నపిల్ల ఏమిటమ్మా, రేపో మాపో పెళ్లి కావాల్సిన పిల్ల. ఆ నీళ్ళు లోపల పెట్టు. జాగ్రత్తమ్మా. అవును, చిన్నబాబేడి? ఇంకా రాలేదు మామయ్య గారు. అన్నట్టు మీరు కూరగాయలు తేలేదా? తెచ్చేవాడినేనమ్మా. దారిలో నీ ముద్దుల మరిది ప్రత్యక్షమై నేను తెస్తానంటూ చేతిలో సంచి తీసుకెళ్ళాడు. చిన్నబాబుకి మీరంటే ఎంతో గౌరవం మామయ్య గారు. మీరు కష్టపడుతుంటే చూడలేడు. కష్టపడ్డం చూడలేడు, కానీ వాడు ఆటలు మాత్రం వాడు మాండు. ఊళ్ళో వాళ్ళందరూ నీకు రామలక్ష్మణులు లాంటి పుత్రులు ఉన్నారంటారు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు వరకు సరే, కానీ పురాణాన్ని మార్చేస్తూ ఆఖరి వాడు ఆంజనేయుడై పుట్టాడు. మామా చూస్తున్నావా, కాస్త చేయండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. అసలే యాక్సిడెంట్ కేసు, పైగా పోలీసులు సాక్ష్యాలు, మనకెందుకు వచ్చిన కూడా ఇదంతా. పదండి పోదాం. అదో వదినా, సారీ వదినా, నువ్వు ఇంకా నిద్రపోలేదా?
నువ్వు భోజనం చేయకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానటయ్యా? ఇంతసేపు ఎక్కడున్నావు? అదే వదిన, కాయగూరలు తెద్దామని వెళ్ళాను. అదేదో తెలుగంగ విషయమై ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళు కొట్టేసుకుంటున్నారట. ఆ సందర్భంగా మార్కెట్ అంతా బంద్ అయింది. ఎక్కడా ఏం దొరకలేదు. ఒకే చోట తోటకూర అమ్ముతున్నారు. అందరూ అక్కడికి ఎగబడ్డారు. నేను కూడా తోటకూర కోసమని లోపలికంట దూరి కష్టపడి తోటకూర పట్టుకుని జేబులో చేపెట్టాను. ఎవరో నా జేబులో డబ్బులు కొట్టేశారు. నాన్నగారు తిడతారని భయపడే ఆలస్యంగా వచ్చాను. డబ్బులు పోయాయా? నా ముఖంలోకి చూసి చెప్పు. మాకంతా తెలుసులేవయ్యా. రోడ్డు మీద ఒక ముసలావిని మోటార్ సైకిల్ గుద్దేసిందా? నువ్వు ఆవిని హాస్పిటల్ తీసుకెళ్ళావా? ఆ డబ్బందుకు ఖర్చు పెట్టావా? ఇంత పుణ్యమైన పని చేసి ఎందుకయ్యా భయపడతావు? మేమంతా సంతోషించాం. థ్యాంక్ యూ వదినా. కానీ మావయ్య గారు మాత్రం బాబు, ఏంటొదినా, నాన్నగారు చిందులు తొక్కారా? చాలా సంతోషించారు. నాన్నగారు సంతోషించారా? ముందు భోంచే. ఏ ఆంజలన, బండికి ఇంగ్లీష్ పేరు పెట్టావు, చాలా బాగుంది. నా బండిలో ఎప్పుడు ఏగలు వాళ్తూ ఉంటాయి. అంచేత అందరూను ఏగల టాక్సీ అని అంటున్నారు. అబ్బే, ఇది వినడానికి ఏం బాగులేదని ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈ ఈగల్ గోల్డెన్ ఈగలా. అబ్బా, నీకెప్పుడు బీర్ కూడా వినయ్యా. ఇంగ్లీష్ లో స్టైల్ గా ఈగల్ టాక్సీ అని పేరు పెట్టాను. అయితే ఇక మీద నీ టాక్సీ 3 యాక్సిడెంట్లు 6 శవాలలో వదులుతుంది. కొట్టే ఛాన్స్. ఏ టాక్సీ? ఏ టాక్సీ కాదండి, ఇది ఈగల్ టాక్సీ. డాక్టర్ గారు మీరా? గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్లు మీకు ఎందుకండి ఈ టాక్సీ? రోగులకి శవాలకి తప్ప. రే, ఈ ఛాన్స్ నీకు ఇచ్చాను, ఆయన ఎక్కింది తీసుకోండి. బాబు గారు, ఇలాంటి వాళ్ళు నమ్ముకునే నేను ఇక్కడ టాక్సీ పెట్టి కూర్చున్నాను. ఎక్కడ బేరం తగలడమే లేదు. వచ్చేస్తుంది సార్. ఏం బాబు? వెంకయ్య మాస్టర్ గారికి గుండెలో నొప్పి వచ్చి రాత్రి చనిపోయారండి. అమ్మగారు మీతో చెప్పరమ్మన్నారు. అయ్యో పాపం. బిల్లు రాయకుండా పోయి పెద్ద దెబ్బతీశారా నాన్న. ఉన్న ఆస్తి సరిసమానంగా పంచుకుందాం, ఇంకా బిల్లు దేనికి? ఆస్తి పంచుకున్నాం సరేరా, చెల్లెలు పెళ్లి. పెద్దోడు కదా, ఆ విషయం ఏదో నువ్వే చూడు. నా వల్ల కాదురా, చిన్నవాడివి, పైగా నాన్నగారికి ఇష్టమైన వాడివి. ఆ పెళ్లి నువ్వే జరిపించు. అంత ఖర్చు నేను భరించలేనన్నయ్య, ఏదో మార్గం నువ్వే చూడు. బాబు, పెద్దవాడిని ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పెద్దల ఆస్తి పంచుకునే హక్కున్న వాళ్ళకి అప్పు పంచుకోవలసిన బాధ్యత కూడా ఉంటుంది బాబు. మీ చెల్లెలు మీ నాన్న మీకు తెలియకుండా చేసిన అప్పు అనుకోండి. ఆ బాధ్యత మీరిద్దరూ వహించి ఆ అప్పు తీర్చండి. మీ ఇద్దరూ ఇలా ఒకరికొకరు నువ్వంటే నువ్వనుకొని ఆ చెల్లి పెళ్లి విషయం వదిలేస్తే చచ్చిపోయిన మీ నాన్న ఆత్మ శాంతించదు బాబు. ఈ లావాదేవీల తర్వాత తేల్చుకుందరు గాని రండి. ఆ కటిక నేల మీద నిద్రపోతున్న మనిషిని కట్టెల మంచం మీదకి చేర్చే మార్గం ఆలోచించు. పదండి. పొగల మీద ఉన్నాయి చిలకలు. ఏంటిది? ఆడవాళ్ళు ఈ విధంగా గొడవ చేయడం ఏమైనా బాగుందా? ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానికో పవిత్రమైన స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనంతా గుర్తించాలి. లుక్ మిస్టర్, అనుకో.
మిమ్మల్ని చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళ ఉండి అలా ప్రవర్తించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. మిస్టర్, నా కోపం వస్తే మనిషిని గాను. నేను చదువుకున్నవాడు కాబట్టి మీకు మంచిగా మర్యాదగా చెప్తాను. దయచేసి వాళ్ళని వదిలేసేయండి, మీకు దండం పెడతాను. మిస్టర్ బాబు చిన్న అలా కాదు, సాష్టాంగ నమస్కారం చేసి బతిమాలితే ఇంకా బాగుంటుంది. నువ్వెట్టా గోల్ కీపర్ అయ్యావయ్యా, ఒక్కొక్కడిని ఫుట్బాల్ ఆడే. నా బ్యాగ్ ఏది? ఏమండి, బ్యాగ్ కోసం వెతుకుతున్నారా? అవునండి, ఇందాక రౌడీ చేతికి ఇచ్చాను, వాడు ఇక్కడెక్కడో పెట్టాడు. ఓ, మీ దగ్గర ఉందా? చాలా థ్యాంక్స్ అండి. అబ్బా, చూడండి, మీరు చదువుకున్న వాళ్ళ ఉండి నాలాంటి ఒక మగవాడిని ఈ విధంగా ఏడిపించడం సభ్యత కాదు, సంస్కారం కాదు. దయచేసి నా బ్యాగ్ నాకు ఇచ్చేయండి. ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తానా? ఇంకోటి కొనుక్కుంటాను, ఒకటి కాకపోతే 100 కొనుక్కుంటాను. దీంతోనే బాగుపడిపోతారా? ఏమండి, మీకు అసలు కాస్త ఇది కానీ అది కానీ ఏదీ లేదు కదా. What do you mean? అదే ఒక సరదా సరసం మురిపం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? మీరేం చేయక్కర్లేదు, ఈ బ్యాగ్ తీసుకుని దయచేయండి. దట్స్ వెరీ గుడ్ ఆన్ యువర్ పార్ట్. ఇటు